కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయమే కాంగ్రెస్ గూటికి చేరతారంటూ ప్రచారం జరిగినా ఇప్పటి వరకు చేరలేదు. సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు కడియానికి సమయం ఇచ్చారు. అయినప్పటికీ కడియం వెళ్లకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఉదయం 11:30, 2:30కు రేవంత్ రెడ్డి సమయం ఇచ్చారు. కానీ ఆ సమయంలో కడియం శ్రీహరి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. కడియం వెళ్లకపోవడంతో ఆయన చేరిక ఉందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఓకే సార్, నేను ఇంకా పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. అప్పుడే తీవ్రమైన స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. సరే, పార్టీ మారినప్పుడు ఈ రకమైన విమర్శలు సహజంగానే ఉంటాయి. కానీ వాళ్ళు రాజయ్య గారు పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, అరుణ్ రమేష్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, పసుపు దయాకర్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అవకాశాలు నా ఒక్కరికే రాలేదు. కడియం శ్రీహరి పార్టీ మారకముందే పార్టీ మారుతున్నాడనే ఆలోచనతోని తీవ్ర స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. అంటే మరి భయపడి చేస్తున్నారా? కడియం శ్రీహరి వెళ్ళిపోతే పార్టీ అంతా ఆగమవుతుందని ఆందోళనతో చేస్తున్నారా? ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అనేది. వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు. ఇంకేం చేసేది ఉండే? వారి బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఆనుకోనే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నాను, ప్రజలు చీచీ తూతు అని ఉంచే పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి గారికి మాత్రం ఇలా వాస్తవంగా తను ఏందో అనుకున్నా కానీ నేను అన్ని ఇలా మాట్లాడు, ఇవాళ చెప్పుడు, నీతులు చెప్పుడు, ఇదేనా మీ నీతి?